ఈ మధ్య కాలంలో ఇంటర్‌లో చూసుకుంటే కూడా మనకి సెకండ్ లాంగ్వేజ్‌గా సాంస్క్రిట్ ఎక్కువ తీసుకుంటున్నారు. కాలేజ్‌కి ర్యాంక్‌ల పరంగా సాంస్క్రిట్‌ని ఎంచుకుంటున్నారు చాలామంది. అసలు తెలుగు భాషను ఇంటర్ కాలేజీలలో ఎక్కడ కనబడతలేదు. అసలు ఎందుకు సాంస్క్రిట్‌ని ఎక్కువ ఎంచుకుంటున్నారంటే? ఇంటర్మీడియట్ స్థాయిలో ఏమైందంటే కొన్ని సంవత్సరాల పాటు వెయిటేజ్ అనేది ఉండింది. ఇంటర్ మార్కులకు ఇంజనీరింగ్‌లో గానీ, మెడిసిన్‌లో గానీ అప్పుడు నీట్ పరీక్ష లేనప్పుడు వెయిటేజ్ ఇచ్చేవాళ్ళు. వెయిటేజ్ ఇచ్చినప్పుడు తెలుగు పరీక్షలలో దాదాపు 98 మార్కులు రావడం కొంచెం కష్టంగా ఉండేది. 95, 96 వచ్చేది. సంస్కృతం తీసుకున్నట్టయితే 100కు 100 వస్తాయి అనేటువంటి ధోరణిని ఇంకొకటి ఏంటంటే ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలలో కానీ స్కూళ్ళల్లో కానీ భాషలను కేవలం 3 నెలలు మాత్రమే చెప్తారు. సంవత్సరంలో 3 నెలల్లో వాళ్ళ పోర్షన్ అయిపోయింది అనిపించి వాళ్ళు కొంత మెటీరియల్ తయారు చేసుకొని దాని అనుగుణంగా పిల్లల్ని చదివించి అదే ప్రశ్నలు వస్తాయని చెప్పి వాళ్ళు కాలేజీలలో తీసుకొచ్చి అభివృద్ధి చేసుకోవడంతో మార్కులు 100కు 100 రావడం, ఆ మార్కులతోటి పిల్లలకు కాలేజీలలో అంటే ఎంసెట్లో కానీ మెడిసిన్ ఇంజనీరింగ్ సెక్టార్లో సీట్లు రావడం, వాళ్ళకి సీట్ వస్తుందన్న నమ్మకంతో అందరూ కూడా సంస్కృతాన్ని తీసుకోవడం ప్రారంభమైంది. ఇక కాలేజీలు పూర్తిగా ప్రైవేటు స్థాయిలో అయితే అసలు తెలుగు రెండో భాషగా అనేది లేకుండా చేసేసింది.